బాలాయ నీలవపుషే నవకింకిణీక జాలాభిరామజఘనాయ దిగంబరాయ శార్దూలదివ్యనఖభూషణభూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. మయ్యేవ మనాధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నాయందే మనస్సును స్థిరంగా నిలుపుము, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము, అప్పుడు నాయందే నివసిస్తావు, అందులో సందేహం లేదు అని ఈ శ్లోకం యొక్క భావం. విద్యార్థికి ఉపాధ్యాయుడు ఏ విధంగా పాఠాలను బోధిస్తాడో ఆ ప్రకారంగా భగవానుడు అర్జునుడికి ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి అనేక సాధనాలను తెలియజేస్తున్నాడు. అందుకే మొట్టమొదటిసారిగా మనస్సును బుద్ధిని పరమాత్మ యందు నిలపాలి అని తెలియజేశాడు. ఇది మొదటి పాఠం. మనస్సును మాత్రం నిలిపితే చాలదా, బుద్ధి కూడా ఎందుకు అని ప్రశ్నిస్తే బుద్ధి నిశ్చయం చేస్తుంది. అది లేకపోతే మనస్సు సంకల్ప వికల్పాలతో కూడుకున్నదే చంచలంగా ఉంటుంది. అది ఏం చేస్తూ ఉంటుందో దానికే తెలియదు మనస్సుకి, దానికి కంట్రోల్ ఉండదు అన్నమాట. కానీ వాటిని కంట్రోల్ చేసేది మాత్రం బుద్ధి. మనస్సు సంకల్పిస్తే బుద్ధి నిశ్చయిస్తుంది. కనుక భగవద్ విషయంలో దృఢమైన నిశ్చయం కలిగజేసేది బుద్ధే. కనుక దానిని కూడా మనస్సుతో కలిపి చెప్పాలి. అటువంటి బుద్ధిని మనస్సును ఇతరములైన దృశ్య విషయాలు ఎందు పోనీకుండగా భగవంతుని ఎందే లగ్నం చేయాలి. అలా చేసినట్లయితే మనిషి తన యొక్క ధ్యేయ వస్తువు అయినటువంటి ఆ పరమాత్మ ఎందే సదా నివసిస్తాడు. మనస్సుకు మనం ఏది అలవాటు చేస్తే అది అలవాటైపోతుంది. బుద్ధికి చక్కటి శాస్త్రజ్ఞానాన్ని వినటం ద్వారా, చదవటం ద్వారా ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఆ బుద్ధితో, నిర్మలమైన మనస్సుతో, అచంచలమైన భక్తితో ఉన్నట్లయితే భగవంతుడు మోక్ష ప్రాప్తిని కలుగజేస్తాడు. జై గురుదత్త.